వచనాన్ని చదువుకున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు అని అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 4వ మాటగా మనం చూస్తాం. ఏలీ ఏలీ లామా సబక్తా అనేది ఇదొక అరామిక్ పదం. దాని అర్థమే నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రితో అంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు తన శిష్యులు తనను వదిలిపెట్టేశారు. ఇంకా యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మివేసినప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడలేదు. ఇంకా చూసినట్లయితే దేవుడిని సిలువ వేసిన తర్వాత ఆయన మేకులతో కొట్టారు, తనను అవమానపరిచారు. అప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి దేవుడు చేయి విడిచిపెట్టాడో అప్పుడు దేవుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని బిగ్గరగా కేక వేసి తండ్రిని అడుగుతున్నాడు. సిలువ వేయక ముందు మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో మంచి మాట అంటాడు దేవుడు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు. సిలువ వేయక ముందు దేవుణ్ణి తండ్రి ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకంటే తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయించు వస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు తండ్రి కూడా చేయి విడిచిపెట్టలేదు. కానీ సిలువ వేసిన తర్వాత దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఇంకా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు చేయి ఎందుకు విడిచిపెట్టుంటాడు? దేవుడు కష్టాల్లో శ్రమల్లో ఉన్న వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. మనం చూసినట్లయితే శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇంకా స్టెఫెన్ రాళ్ళతో చెప్పినప్పుడు స్టెఫెన్ కి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడికి తండ్రి ఎందుకు తోడుగా లేడు? దేవుడు 91వ కీర్తన ప్రకారం చూస్తే ఏమనంటాడు? శ్రమల్లో నేను అతనికి తోడై ఉన్నదని దేవుడు అంటాడు. మరి దేవుడు ఇప్పుడు శ్రమల్లో ఉన్నాడు, తండ్రి దేవుడు ఎందుకు చేయి విడిచిపెడుతున్నాడు? మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఎందుకంటే తండ్రి దేవుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే మనందరి దోషము యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపారు కాబట్టి. మనందరి పాపముల నిమిత్తము ఎవరు మన కొరకు సిలువలో మరణించారు? యేసుక్రీస్తు ప్రభువారు. 2 కొరింథీ 5:21 ప్రకారం మనం చదివినట్లయితే ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన ఏ పాపము ఎరుగడు. మన తప్పిదములు మనము చేసిన పాపము వల్ల ఆయనకి తండ్రికి ఎడబాటు వచ్చినది. మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు బిడ్డలు వదిలిపెట్టినప్పుడు బిడ్డలకు ఎంత బాధేసింది, చాలా బాధేసింది కదా. ఆ బాధ ఎవరికి తెలిసింది? బిడ్డలకి తెలిసింది. ఇక్కడ అలాగే తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువు చేయి విడిచిపెట్టాడు. చేయి విడిచిపెట్టినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఇది ఒక చాలా వేదనకరంగా ఉంది కదా ఈ మాట అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన తండ్రి చేయి విడిచిపెడితే నా దేవా నువ్వు ఎందుకు చేయి విడిచిపెడితే కానీ దేవుడు తండ్రిని అడుగుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? ఈ లోకంలో ఎవరైనా మనం చేయి విడిచిపెట్టేశారు అనుకో, నువ్వు నా చేయి ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు. మన సహోదరులు కానీ మన బంధువులు మన స్నేహితులు ఎవరైనా మనతో మాట్లాడలేదు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, నువ్వు నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అడుగుతామా? మనం అడుగుతాం కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అందరూ విడిచిపెట్టారు, శిష్యులు విడిచిపెట్టారు, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేసినా కూడా దేవుడు ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తన తండ్రి చేయి విడిచిపెట్టాడో అప్పుడు నా దేవా నువ్వెందుకు
నన్ను చేయి విడిచితివి అని అడుగుతున్నాను. మనం కూడా ఇది మనుషులు మన చేయి విడిచిపెడితే మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అడగకూడదు. మనల్ని దేవుడు చేయి ఎప్పుడైతే విడిచిపెడతావు అప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు నువ్వు అని దేవుడిని అడగాలి. మనుషులను అడిగే వల్ల మనం ఉండకూడదు. మనుషులు మన అవసరం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. దేవుడు మాత్రం మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుడు వాక్యం ఒకటి తెలియజేస్తుంది, ఏంటి? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? అదే దాన్ని రివర్స్ చేసి చూడండి ఒకసారి. దేవుడు మనకు విరోధి అయి ఉంటే మన పక్షం ఎవరుంటారు? దేవుడు మనకు విరోధిగా ఉంటే మన పక్షం ఎవరుంటారు? ఎవ్వరూ ఉంటారు. ఈ లోకంలో అందరూ మన పక్షం ఉంటే మనం దేన్ని కూడా జయించలేము. ఒంటరి వాడే 1000 మంది అన్నాడు దేవుడు. అదే దేవుడు మనకు విరోధంగా ఉంటే మన పక్షం ఎవరుంటారు? ఎవ్వరు కూడా ఉండరు. మన కష్టాల్లో, మన శ్రమల్లో మనకు తోడుగా ఎవ్వరు ఉండరు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని అందరూ విడిచిపెట్టి వదిలేసినా కూడా దేవుడు ఖచ్చితంగా మనకి జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మనం కష్టాల్లో అయినా శ్రమల్లో అయినా మనుషుల వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. దేవుడు మనుషులని ఎప్పుడైనా సరే సంతోషపెట్టాలి అని నువ్వు అనుకుంటే ఎప్పుడు సంతోషపెట్టలేవు వాడిని. దేవుడిని సంతోషపెట్టే విధంగా మన క్రియలు ఉండాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు ఎప్పుడు కూడా దేవుడిని ఇష్టపెట్టే వారిగా ఉండాలి. దేవుడిని ఇష్టపెట్టినప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు. సంసోను ఎంత బలవంతుడు, చాలా బలవంతుడు. ఎప్పుడైతే పాపంలో పడిపోయి, ఎప్పుడైతే స్త్రీ మాటకు లోబడ్డాడో దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టాడు. మనం కూడా పాపంలో పడిపోయి పాపంలో జీవించినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని చేయి ఎప్పుడు విడిచిపెడతాడు తెలుసా? మన అందంగా లేనప్పుడు, లేకపోతే మన దగ్గర ఆస్తిపాస్తులు లేనప్పుడు, మన దగ్గర పేరు ప్రఖ్యాత ఏది లేనప్పుడు దేవుడు మన చేయి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన చెయ్యి విడిచిపెడతాడు. మనం పాపం చేసేవాళ్ళగా అసలు ఉండకూడదు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ము పొందుననేను. అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే సంసోను తప్పు చేశాడో అప్పుడు దేవుడు సంసోన్ని ఎడబాసాడు. దేవుడికి సంసోనికి మధ్య ఎడబాపు వచ్చింది. నువ్వు పాపం చేసి ఏముందిలే, దేవుడు లేకపోతే ఏంటి, నాకు నా స్నేహితులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు అనుకుంటే దేవుడు లేని జీవితం వ్యర్థం. పాపంలో పడిపోయి పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మన చెయ్యి విడిచిపెడతాడు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. పాపంలో జీవించకూడదు. మన పాపాల వల్ల దేవుడు సిలువలో మన కొరకు మరణించి ఉన్నాడు. మనం చూసినట్లయితే మనుషులను మనం ఒకవేళ సంతోషపెట్టాలి అనుకుంటే మనం దేవుని ఎప్పటికీ కూడా సంతోషపెట్టలేదు. దేవుడిని గాయపరిచిన వ్యక్తులు అవుతాం మనం. ఒక వ్యక్తి చేపలు అమ్ముకున్న వ్యక్తి ఒక బోర్డు పెట్టుకొని ఇచ్చట స్వచ్ఛమైన చేపలు అమ్మబడని చెప్పి ఒక బోర్డు పెట్టుకున్నాడంట. అయితే ఒక ఫ్రెండ్ వచ్చేసి, ఇచ్చట ఇక్కడ నువ్వు ఎక్కడ అమ్ముతున్నావు, ఇచ్చట ఎందుకు తీసేయని అన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేశాడు? చేపలు అమ్మే వ్యక్తి నిజమే కదా, ఇచ్చట తీసేసి స్వచ్ఛమైన చేపలు అమ్మబడని చెప్పి బోర్డు పెడదామని చెప్పి అట్లా బోర్డు పెట్టాడంట. రెండో వ్యక్తి వచ్చి, స్వచ్ఛమైన చేపలు ఏంటి, నువ్వు కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నావా, స్వచ్ఛమైన చేపలే కదా అమ్ముతుంది అని అంటే, నిజమే కదా, నేను కుళ్ళిపోయిన చేపలేమి అమ్మట్లేదు కదా, స్వచ్ఛమైన చేపలే కదా అమ్ముతుంది అని చెప్పి ఆ స్వచ్ఛమైన తీసేసాడంట. చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నాడంట. ఇంకో వ్యక్తి వచ్చి, చేపలే కదా అమ్ముతుంది, నువ్వేమన్నా కోళ్ళు కుక్కలు అమ్ముతున్నావా, చేపలే కదా నువ్వు అమ్ముతుంది, చేపలు అమ్మబడిన బోర్డు ఏదో పెట్టావా అంటే, నిజమే కదా, నేను చేపలే కదా అమ్ముతుంది అని చెప్పి చేపలు అమ్మబడును అనే దాంట్లో చేపలు తీసేసి వద్ద అమ్మబడును అని పెట్టాడంట. ఇంకో వ్యక్తి వచ్చి, అమ్మబడును ఏంది, ఇక్కడ నువ్వు అమ్ముతున్నావు అని అందరికీ తెలుసు కదా, నువ్వు అమ్మబడును అని పెట్టావు ఏంటంటే, నిజమే కదా నేను అమ్ముతున్నాను అందరూ తెలుసు కదా అని చెప్పి ఆ బోర్డు కొట్టి చివరికి ఏమైంది, ఆ వ్యక్తికి
చేపల వ్యాపారం పోయింది. మనుషులను సంతోష పెట్టాలని ఆ వ్యక్తి అనుకున్నాడు, కానీ ఏమైంది చివరికి తనకే లాభం లేదు, తనకే నష్టపోయాడు. మనం కూడా దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా మనం ఉండాలి. దేవుణ్ణి సంతోష పెట్టినప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటాడు. ఆదికాండం 4:14 ఒకసారి చదువుకున్నాము. నేడు ఈ ప్రదేశమునందు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై. కయ్యను ఏం చేశాడు? కయ్యని దేవుడు సన్నిధి కయ్యనికి తోడుగా లేదు కాబట్టి, దేవుడు మాట్లాడలేదని, దేవుడు చేయి విడిచిపెట్టాడని కయ్యను దిగులు పడుచున్నాడు. ఇది నా ఎంతమంది దిగులు పడుతున్నారు దేవుడు మన చేయి విడిచిపెట్టారని? మనం దేవుడు చెయ్యి మన చెయ్యి దేవుడు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, మనుషులు కాదు. మనుషులు ఒకవేళ పట్టుకున్నా కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. దేవుడు మన చెయ్యి పట్టుకుని ఉండాలి. కయ్యను దేవుడు చెయ్యి వదిలిపెట్టేశాడని దేశ దిమ్మల్ని దిగులు పడుచు దేశ దిమ్మల్ని తిరుగుతున్నా అన్నాడు. మనం కూడా దిగులు దేవుడు మన చెయ్యి విడిచేస్తే మనము దిగులు పడే వారిలా ఉండాలి. దేవుడికి తండ్రికి ఎడబాపు ఎందుకు వచ్చిందంటే మన పాపాల నిమిత్తము, మన పాపాలు ఆయన మీద మోపిపడ్డాయి కాబట్టి దేవుడికి తండ్రికి ఎడబాపు అనేది వచ్చింది. ఈ దినాన మనం ప్రార్థన చేసుకుందాం, మనకి దేవుడికి ఎడబాపు రాకూడదు. మన పాపాల వలన ఆయన మన కొరకు కలువలో మరణించాడు, కలువరిగిరిలో. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. ఇంకా ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో, దేవా నేను పాపంలో జీవించకూడదు ప్రభా, అయ్యా ఇదిగో నువ్వు నా చేయి పట్టుకోదండి అని అందరం దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుందామా? యేసయ్యానికి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా, ఆయనకు వందనాలు తండ్రి. అయ్యా నిజంగా ఇప్పుడు మేము పాపంలో జీవిస్తున్నామేమో ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఎప్పుడైతే సంసోను పాపంలో జీవించాడో ప్రభా, అయ్యా అప్పుడు సంసోను చేయిని విడిచిపెట్టావు ప్రభా. అయ్యా అది సంసోనుకు తెలియలేదు తండ్రి. అయ్యా ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీరు మా చేయి విడిచిపెట్టొద్దు ప్రభా. అయ్యా మా పక్షంగా మీరు ఉన్నాను తండ్రి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము ఇంట్లో పాపంలో జీవించుకున్న ప్రభా, అయ్యా నీలో జీవించి అయ్యా నీళ్ళు ఎదిగే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఈ చిన్న మాటలు ప్రభా, అయ్యా ఇవన్నీ వినికిలో మీరు జ్ఞాపకం చేసుకొని ఫలింపజేయమని